ఎవరైనా సరే తమ లైఫ్లో ఒక చిన్న కష్టం వస్తే చాలా కుంగిపోతారు. అప్పుడు ఏమనుకుంటారు? తమ తల్లిదండ్రులు తమకు తోడుండారు అనుకుంటారు. కానీ చిన్నతనంలోనే తన తల్లి దూరమయ్యారు, తండ్రి మద్యానికి బానిసయ్యారు. కానీ కట్టుకున్నవాడైనా తనని ఎల్లవేళలా కాపాడుకుంటూ చూసుకుంటాడు అనుకుంటే ఆయన కూడా పట్టించుకోలేదు. మరి అదే టైంలో క్యాన్సర్ కూడా ఉందని తెలిసిందే. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏ మహిళ అయితే ఏం చేస్తారండి? నిజంగా కుంగిపోతారు కదా. కానీ ఆవిడ తన ముగ్గురు పిల్లల కోసం ఒక సైనికురాలుగా ముందుకు నడిచి చాలా ముందుగా అంటే క్యాన్సర్ని తట్టుకుని కుటుంబ కష్టాలను తట్టుకుని ముందు నిలబడ్డారు. ఆవిడే నందిని. నందినికి సంబంధించిన ఏవిని ఇప్పుడు చూద్దాం. జీవితం ఎంతో అద్భుతమయ్యింది. కానీ అది అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి పూలపాన్పైతే మరికొందరికి ముళ్లబాట. కష్టమంటే ఏంటో ఆమెకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కథ వింటే కష్టానికే కన్నీళ్లొస్తాయి. చిన్నతనం నుంచే ఆమె సావాసం కష్టాలతోనే అంటే ఎవ్వరూ నమ్మలేరు. చదువు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న వేళ బ్రెస్ట్ క్యాన్సర్ రూపంలో నందినిని విధి వెక్కిరించింది. అదే సమయంలో భర్త కూడా విడాకులిచ్చాడు. ఇక ఆమె జీవితం ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ నందిని మాత్రం కాలానికి ఎదురొడ్డి నిలిచింది. మృత్యువును జయించి జీవనం సాగిస్తోంది. కడుపున పుట్టిన బిడ్డల భవిష్యత్తు కోసం క్యాబ్ డ్రైవర్గా మారింది. 'నందిని' ఓ సాధారణ కుటుంబంలో పుట్టింది. నలుగురు అక్కా చెల్లెళ్లలో ఆమె ఆఖరి అమ్మాయి. తల్లి క్యాన్సర్తో మృతి చెందింది. తండ్రి మద్యానికి బానిస. దీంతో మేనమామల వద్దే పెరిగింది. బీఎస్సీ నర్సింగ్ చదివి విజయవాడలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. వారికి 3 సంతానం. అప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే కుటుంబంలో మనస్పర్ధలు తలెత్తాయి. నందినితో భర్త తరచూ గొడవ పడ్డం, కొట్టడం చేస్తూ ఉండేవాడు. ఎన్నోసార్లు చనిపోదామనుకుంది. కానీ తనలా తన పిల్లలు అనాథలు కావద్దనే ఆలోచనే ఆమెను ఆపింది. 2017లో క్యాన్సర్ వచ్చిందని, 2వ దశలో ఉందని తెలిసిందే. దీంతో ఉద్యోగం వదిలేసి ఇంటి దగ్గరే ఉండిపోయింది. అదే సమయంలో భర్త కూడా ఆమెకు విడాకులివ్వడంతో జీవనం మరింత భారమయ్యింది. సర్జరీ, చికిత్సలకు కలిపి 7 లక్షల వరకు ఖర్చయింది. పిల్లల భవిష్యత్తు ఆమెకు ఓ ప్రశ్నార్థకంగా మారింది. వారిని చదివించేందుకు డబ్బులు అవసరం. కాస్త ఆరోగ్యం కుదుటపడగానే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. విజయవాడలో ఉద్యోగం దొరక్కపోవడంతో పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్కి చేరుకుంది. ఎట్టకేలకు ఆమెకు ఓ ఆసుపత్రిలో ఉద్యోగం దొరికింది. కానీ వచ్చిన డబ్బులు సరిపోయేవి కావు. దాంతో ఆమె ఉదయం సమయంలో ఆసుపత్రిలో పనిచేస్తూనే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ర్యాపిడో బైక్ డ్రైవర్గా మారింది. ఒకరోజు విధుల్లో ఉండగానే ఫిట్స్ రావడంతో ఆసుపత్రి వారు భయపడి పనిలోకి రావద్దని చెప్పారు. డ్యూటీ చెయ్యకుంటే నా పిల్లలు రోడ్డున పడతారని ఎంత బతిమాలినా వినలేదు. దీంతో ఆమె ర్యాపిడోనే పూర్తి జీవనాధారంగా మార్చుకుంది. మరోవైపు పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించింది. కానీ అది ఎంతో కాలం కొనసాగలేదు. పొయ్యి దగ్గర ఉండటం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ రావడంతో వ్యాపారం మూతపడింది. మరో ఉపాధి వెతుక్కునే క్రమంలో క్యాబ్ డ్రైవర్గా మారింది నందిని. తన కష్టంతో 3 పిల్లలను చదివిస్తూ జీవితంలో అన్ని దశల్లో ఓడిపోయినా తల్లిగా మాత్రం గెలుస్తూనే ఉంది. అందుకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తానంటోంది. నిజంగా నందిని, అంటే చూస్తున్న మాకే మీ లైఫ్లో ఇన్ని కష్టాలు, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి, అసలు మీరు ఎలా జీర్ణించుకున్నారు, ఎలా నిలదొక్కున్నారు? మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నాం, నేను మా హస్బెండ్. తర్వాత మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల విడిపోయాము. తర్వాత నేను పక్కకు వచ్చేసాక ఒక 6 మంత్స్కి బాగా హెల్త్ బాగోట్లేదు, చెస్ట్లో బాగా గడ్డలు వచ్చినాయని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ముక్క టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్పారు. తర్వాత ఇక నాకు అసలు ఇంకేం అర్థం కాలేదు. ఇక అయిపోయింది లైఫ్, నా పిల్లలు
నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను. కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా, తినడానికి తిండి లేకుండా 2 రోజులకు ఒకసారి తిన్న రోజులు కూడా ఉన్నాయి. అదే పరిస్థితి నా పిల్లలకి వచ్చిద్దా అని చాలా ఏడ్చాను. ఇంకా ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. తర్వాత మా అమ్మ గుర్తొచ్చింది నాకు. మా అమ్మ అయితే గాంధీ హాస్పిటల్లో ఒక 1 ఇయర్ కంటిన్యూగా చాలా అసలు సూదులతో పొడిపించుకుని ఆ ట్రీట్మెంట్ నా కళ్ళారా చూశాను. చాలా గుర్తొచ్చింది అప్పుడు. మా అమ్మలాగా నేను ఫైట్ చేస్తాను పిల్లల కోసం, బతకడం కోసమని ట్రీట్మెంట్ తీసుకున్నాను. బయట ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను. అప్పులు తీసుకున్నాను, గోల్డ్ అమ్మేశాను. పిల్లలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే అవి తీసేసి ఒక 15 lakhs పెట్టి బయట ట్రీట్మెంట్ చేయించుకున్నాను. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను మా పిల్లల్ని తీసుకొని. ఇక్కడ జాబ్ చేస్తే కొంచెం అప్పులు అయితే తీరితే బాగుంటాయి కదా అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఫిట్స్ వచ్చేసరికి, వద్దు మీరు ఇట్లా మీకు హెల్త్ ఇష్యూ ఉంది, మీకు మాకొద్దు హాస్పిటల్లో మానేయండి అని చెప్పారు. తర్వాత ఊబర్ ర్యాపిడో చేశాను కంటిన్యూగా. బైక్ మీద చేయలేకపోయేదాన్ని, కళ్ళు తిరగటం, తలనొప్పి అట్లా అనిపించేది. ఇక దానివల్ల కార్ తీసుకుని చేస్తే బాగుంటుంది అనిపించి వేరే దగ్గర కారు కొనుక్కోవడానికి అప్పులు చేసి కారు కొనుక్కున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. క్యాబ్ డ్రైవర్ అంటే క్యాబ్ అని కానీ ఫస్ట్ మగవాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అండ్ మీ ఈ జర్నీలో ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు మీరు? చాలామంది ఎక్కిరించే వాళ్ళు కూడా, ఆడవాళ్ళకి ఎందుకు అమ్మా క్యాబ్, మీరేం చేయగలరు, మీ వల్ల ఏమైద్ది అని. ఆ అన్న నెంబర్ నేను తీసుకుని, నాకు క్యాబ్ నేర్చుకున్నాక నేను అన్నకు నా వీడియో షేర్ చేశాను. అన్న నేను ఇగో క్యాబ్ చేస్తున్నాను, నేను ఈ వీక్లీ 22,000 చేశానని చెప్పేసి అని అన్నకు నేను పంపించాను. మ్యామ్ రాధారాణి గారు, నందిని జర్నీ గురించి మీకు ఏమనిపించింది? నందిని మీరు ధైర్యానికి ప్రతీక. విధి అన్నది ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు కొడుతూ వచ్చినా వాటన్నిటికీ సమాధానంగా చాలా ధైర్యంగా నిలబడ్డారమ్మా. మీరు యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్. మన జీవితం బ్రతకటానికే, తీసేసుకోవటానికి ప్రాణాలు, ఆత్మహత్యలు తేలిగ్గా తీసేసుకుంటున్నారు. మాకు చిన్న కష్టాలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళందరికీ కూడా మీరు స్ఫూర్తి. మీ ఇంత ధైర్యంగా జీవించవచ్చు, ఏ కష్టాలు వచ్చినా ఎదుర్కొంటే లైఫ్లో సంతోషం ఉంటుంటుంది. పిల్లలకి ఒక తల్లిలాగా మీరు నిలబడ్డారు స్ఫూర్తిగా. వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ తీసి కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ అయి కాదు మీకు ధైర్యాన్ని ఇచ్చేది వాళ్ళ భవిష్యత్తుకి. అమ్మ ఉన్నది అనుకుంటేనే అదే పెద్ద ధైర్యం. మ్యామ్ నాకు తెలిసి ఇంకా దేవుడు ఇంకా టెస్టులు పెట్టాడు మేడం. అన్ని టెస్టుల్లో పాస్ అయిపోయింది నందిని. ఏం పర్వాలేదు, ఏం టెస్టులు పెట్టినా ఎదుర్కోగలవనే ధైర్యం వచ్చేసింది, అంతేనా? ఏం పర్వాలేదు. మ్యామ్ శారద గారు, ఇక్కడ కూర్చున్న తర్వాత అంటే అందరినీ చూస్తూ ఉంటే ఎవరి వెనుక ఏ స్టోరీ ఉందో మనకు తెలియదు. అవును మ్యామ్. నందినిని చూసినప్పుడు అసలు మేము ఇలాంటి స్టోరీ నందిని నుండి వినాల్సి వస్తుంది అనేటువంటి విషయం నిజంగా తెలియదు. అంటే ఒక మంచి లైఫ్ బ్రతకడం కోసము తల్లిదండ్రులు ఎన్ని ఇచ్చినా, ఎంత ఇంట్లో ఉన్నా పక్కదారి పడుతున్నారు, చెడుదారిలో వెళ్తున్నారు. అవును. మీరు అలాంటి ఆలోచన చేయకుండా మీరు క్యాబ్ డ్రైవర్ రూపం ఎత్తి మీ పిల్లలకి ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇవాళ సమాజంలో కావాల్సింది అదే. నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇదే చెప్తూ ఉంటాను. నందిని లాగా కష్టపడి పైకొస్తే, కష్టపడి పిల్లల కోసం నిలబడితే అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ తలొంచుకొని బ్రతకాల్సినటువంటి అవసరం ఉండదు. కోట్లాది రూపాయలు ఉన్నా కానీ ఈ ధైర్యము, ఈ నమ్మకము, ఈ మంచితనము, ఈ రోల్ మోడల్గా నిలబడ్డారు చూడండి, ఎవరికి రాదది. ఒక ఏడాదిలోనే